నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఉపరితల ఆవర్తనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కుండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడుతుంటే అలాగే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం అయితే నమోదైంది. మరి కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు అయితే ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలలో వర్షం అయితే నమోదైందని చెప్పాలి. ఈ యొక్క ఎండాకాలం నిన్న మొన్నటి వరకు కూడా వాతావరణం ఎంతో చలితో వణికిపోయినటువంటి ప్రజలు ఇప్పుడిప్పుడే ఎండాకాలం ఆరంభమైందంటూ ఎండల తీవ్రత రోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎండలు ప్రారంభమైన నేపథ్యంలో ఈరోజు వర్షపాతం అధిక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నమోదైన నేపథ్యంలో ఈరోజు కొంతమంది ఎండ తాపాన్ని కొంతమంది ఉపశమనం కలిగినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ ఎండాకాలంలో వర్షం పడడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మనం ముఖ్యంగా చూసుకుంటే ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు కావచ్చు, అలాగే పశ్చిమ అవర్బన్ నుంచి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో కావచ్చు, సముద్ర తీర ప్రాంతంలోనే 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్న నేపథ్యంలోనే ఈ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు రేపు కూడా ఈ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అయితే మరో పక్కన చెప్తుంది. ఈ యొక్క ప్రాంతాలతో వర్షపాతం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఈ యొక్క వర్షపాతం అయితే అధిక ప్రాంతంలో ఎక్కువైతే నమోదవుతుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ వాతావరణంతో కూడా ఒక్కసారిగా చల్లబడటంతో పాటు అలాగే ఆ వర్షపాతం మరి ప్రాంతాల్లో ఎక్కువ అయితే పడుతుంది. తునిలో ఈరోజు మధ్యాహ్నం సరిగా 1 గంట ప్రాంతంలో అయితే ఎండ ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడింది. భారీ ఈదుగాలులు అయితే ప్రధానంగా వర్షపాతం నమోదవడంతో ఆ యొక్క తుని ప్రాంతం కావచ్చు, కొంతమంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఈదురుగాలులో కూడినటువంటి వర్షం నమోదైంది. ఈ వర్షం తాకిడికైతే ఇప్పుడు పూతమే ఉన్నటువంటి మామిడి అలాగే కొన్ని పంటలు కూడా తీవ్రంగా నష్టం వాడలేదని చెప్పాలి. ఎక్కువగా ఈ యొక్క తుని ప్రాంతంలో మామిడికి ఎక్కువగా ప్రాధాన్యత ఉండే ప్రాంతం కావడం ఇప్పుడిప్పుడే ఈ యొక్క ఉగాది ముందే మామిడి చిగురు వస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క వర్షానికైతే తీవ్రంగా ఈ మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా కనపడుతుందని చెప్పాలి. అంతేకాకుండా తుని ప్రాంతంతో పాటు అలాగే కాకినాడ, పిఠాపురం, అలాగే రాజమహేంద్రవరం, అలాగే పెద్దాపురం, సామర్లకోటతో పాటు కోనసీమ జిల్లాలో కూడా వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క ఎండాకాలంలో వర్షాల ప్రాంతం అయితే నమోదవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా ఎండ తాపానికి అందరూ కూడా చేత తీరుతున్నప్పటికీ అంతా కూడా వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. అంతేకాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ రాజమహేంద్రవరం కావచ్చు, అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా అలాగే వడగండ్ల వాన కూడా కురిసింది. వడగండ్ల వాన కొన్ని ప్రాంతాల్లో ఇంట్ల మీద పడుతుండడంతో అందరూ కూడా సందడి వాతావరణంగా నెలకొందని చెప్పాలి. ఈ యొక్క వడగళ్ల వానతో కొంతమంది ఆ వడగళ్ళ చేతితో పట్టుకుని సరదాగా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తునిలో పాటు అలాగే ఈదురుగాలతో వర్షం అయితే తునిలో పడితే అలాగే కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే రాజమహేంద్రవరం ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వడగళ్ల వాన అయితే ఈ అకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం ఈ వడగళ్ల వానతో పాటు అలాగే ఈ యొక్క ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా పడిందని మన ప్రధానంగా వర్షపాతం ఈరోజు రేపు కూడా ఉండే అవకాశం ఉందని మరో 2 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఒక్కసారిగా ఈ ఎండాకాలంలో వర్షానికైతే అందరూ కూడా చేత తీరుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కొన్ని ప్రాంతాలలో ఈ వర్షానికి కొన్ని ప్రాంతాలు తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమంది సరిగ్గా ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా అందరూ కూడా భోజన లంచ్ విరామంలో ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ అలాగే మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. మధ్యాహ్నం నుంచి స్కూల్ పిల్లలు బయటికి వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిణామాలు చూడొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక ప్రాంతంలో మన పిఠాపురం అలాగే కాకినాడ ప్రాంతంలో వర్షం ప్రాంతానికైతే ఏ విధంగా ఈ యొక్క ప్రాంతం తడిసి ముద్దయిందో మనం చూస్తున్నాం. ఇప్పుడే కొన్ని వర్షం అయితే తగ్గుముఖం పట్టితే మరొక ప్రాంతాల్లో వర్షపాతం అయితే ఎక్కువ నమోదవుతున్న పరిస్థితి మన ప్రధానంగా మరికొన్ని ప్రాంతాల్లో కనబడుతుంది. ఈ వర్షపాతం ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు ఉంటుంది. దక్షిణ తమిళనాడు నుండి పశ్చిమ విదర్భ వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున వరకు కూడా విస్తరించి ఉంటుంది. దక్షిణ అంతర కర్ణాటక నుండి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తం వరకు కొనసాగుతుందన్నారు. జార్ఖండ్ నుంచి అలాగే ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉన్న ద్రోణి బలహీనపడింది. అలాగే వీటి ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురుస్తాయి అవకాశం ఉందని ఇప్పుడైతే వాతావరణ శాఖ చెప్పింది. అలాగే వర్షానికైతే కొంతమంది తడిసి ముద్దైన పరిస్థితి. అల్లూరు సీతారామ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా,
ఏలూరు జిల్లాలో కొన్ని చోట్లయితే పిడుగులతో కూడినటువంటి మోస్తరు భారీ నుండి వర్షాలు కూడా కురిశాయని అన్నారు. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి, శ్రీరాములు జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి అయితే వర్షాలు కురుస్తున్నాయి. నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ జిల్లాలో తేలికపాటి నుండి అయితే మోస్తరు వర్షాలు కురిశాయి. అలాగే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే మరో పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అందరూ కూడా మత్స్యకారులు, తీర ప్రాంతం నుండి మత్స్యకారులు ఈరోజు రేపు కూడా వేటకు వెళ్ళొద్దని, అప్రమత్తంగా ఉండాలని వాళ్ళకైతే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క ఎండాకాలంలో కురిసినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు గురవుతున్నప్పటికీ ఈ ఎండాకాలంలో కురిసినటువంటి వర్షం అందరూ కూడా ఉపశమనం కొలుగుతున్నారు. ఎందుకంటే కొన్ని నిన్న మొన్నటి వరకు కూడా, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎండింగ్ వరకు కూడా కొంచెం రాత్రుల్లో అయితే మంచుతోనూ, అలాగే చాలా విపరీతమైన చలులతో కూడా చాలా ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఒక్కసారిగా మధ్యాహ్నం అంటే రాత్రులంతా కూడా మంచుతోనూ, అలాగే మధ్యాహ్నం చూస్తే ఎండ తాపంతోనూ కూడా చాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ప్రజలు ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షం కావచ్చు, మొత్తం వాతావరణం చల్లబడడంతో ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులందరూ కూడా ఈ యొక్క వర్షానికైతే చల్లబడుతున్నటువంటి అందరూ కూడా సేద తీరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ రోజు రేపు కూడా వర్షపాతం ఎక్కువగా ఉంటుందని అధికారులు పక్కన హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఏటకెళ్లొద్దని మరో పక్కన హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఎండాకాల వర్షం అయితే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చల్లగా కనిపిస్తున్నప్పటికీ ఈ వర్షాకాలంలో మరింత ఎండలు ఈ విధంగా ఎండాకాలం మొదటిలోనే ఈ విధంగా వర్షాలు పడితే ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని సూచనలు ఉంటాయని మరో పక్కన కొంతమంది నిపుణులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఎండ మరింత తీవ్రతగా ఉంటుందని చెప్పేందుకే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం హెచ్చరిక అని చెప్పేసి ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.